Sai Sri Hindi Center, सबको मेरा प्रणाम. Today we are going to learn about khana. Khana one verb. Khana means to eat. ఖానా ఖాతా అంటే ఈటింగ్, తా అంటే ఇంగ్ ఫామ్ అనమాట. ఖానా అనే వెర్బు సెంటెన్సెస్లోకి వచ్చేటప్పటికి ఖాతా, ఖాతే, ఖాతీ అలా మారుతుంది. మై ఫల్ ఖాతా హూँ. హియర్ మై కర్త, ఫల్ కర్మ, ఇక్కడ కర్మ కూడా ఉంది. ఫల్ ఖాతా హూँ. ఐ యామ్ ఈటింగ్ ఫ్రూట్. ఐ యామ్ ఈటింగ్ ఫ్రూట్. राम फल खाता है. राम इज़ ईटिंग फ्रूट. तुम फल खाते हो. यू आर ఈటింగ్ ఫ్రూట్. వహ ఫల్ ఖాతా హై. హీ ఈజ్ ఈటింగ్ ఫ్రూట్. అలాగా మారుతుంది. అంటే ఇంగ్లీష్లో ఈటింగ్ వర్బ్ మధ్యలోకి వచ్చి ఆబ్జెక్ట్ చివరికి వెళ్తుంది. అది హిందీలో మధ్యలో ఉంటుంది. హిందీలో తెలుగులో ఒకే విధంగా ఉంటుంది. మై ఫల్ ఖాతా హూँ, నేను పండు తింటున్నాను. హుమ్ వస్తుంది. రామ్ ఫల్ ఖాతా హై. రామ్ అనేది థర్డ్ పర్సన్. రామ్ అన్న వహ అన్న ఒకటే. రామ్ ఫల్ ఖాతా హై. థర్డ్ పర్సన్కి వహకి హకి కూడా ఖాతా హై అని వస్తుంది. తుమ్ ఫల్ ఖాతే హో, తుమ్ వచ్చినప్పుడు హో వస్తుంది. ఖాతా అనేది ఖాతేగా మారుతుంది. తుమ్ ఫల్ ఖాతే హో, నీవు పండును తింటున్నావు అని వస్తుందన్నమాట. ఈ విధంగా మనం ఒక్కొక్క వెర్బ్ని ఈ విధంగా ప్రజెంట్ టెన్స్లో అంటే వర్తమాన కాలంలో ఉపయోగిస్తూ కొన్ని వెర్బ్స్ని నేర్చుకుందాం. ఆ తర్వాత వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం 3 ఉంటాయి కాబట్టి 3 కాలాల్లో అన్నీ నేర్చుకుంటూ ఉందాం. ఆ విధంగా इस प्रकार आप सब एक एक क्रिया लेकर इस प्रकार सेंटेंसेस वाक्य बनाओ और सीखो.